కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరముల తర్వాత అష్టమంలో శనితో సంచారం చేస్తూ ఉండడం రవి భగవానుడు. అందులో ఈ మాసం అయిపోగానే భాగ్యస్థానంలోనికి శని భగవానుడు మారడం జరుగుతుంటుంది. కనుక 30 సంవత్సరాలు మళ్ళీ తిరిగి అక్కడ కలిసే గ్రహ కలయిక ఉంటుంది. కనుక వీలైనంతవరకు తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, అలాగనే యంత్రాలతో, ఆయుధాలతో, ఫోన్ ఓటీపీలతో, డబ్బుల లావాదేవీల విషయంలో కానీ ఆవేశానికి దూరంగా ఉండండి. ప్రతిదీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా తెలుగు ఉగాది సంవత్సరంలో చివరి పూర్ణిమ అవ్వడం, కొత్త పూర్ణిమకు స్వాగతం పలికే కాలం కనుక గ్రహాలు అనుకూలంగా లేదు అని చెప్పి గమనించాలి. అందుకే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆ భగవంతుడి సేవలో పాల్గొనండి, కష్టాలను తొలగించుకోండి అని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా ఈ అష్టమ రవిదోషము, అష్టమ శనిదోషం తొలగించుకునేటువంటి కార్యక్రమంలో భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కావాలి, భార్యాభర్తల అన్యోన్యత ఉండాలి, పెట్టుబడులు, ఆకర్షణ, విధి విధానంలో ప్రతిదీ ప్లానింగ్ ఉంటే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారు సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. కానీ విదేశాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వైవిధ్యభరితమైనటువంటి రూల్స్లు వచ్చాయి. కనుక పత్రాలు, అక్కడ ఎడ్యుకేషనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో వెళ్ళి సరైనటువంటి పత్రాలతో వెళ్ళి రాజులాగా జీవనాన్ని పొందండి. పత్రాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఈ షష్టగ్రహ కూటమి రాబోతున్నటువంటి ఎఫెక్ట్ చేత 70 నుంచి 80 దేశాలు అమెరికా ఏదైతే రూల్ చేస్తుందో అలాంటి రూల్స్ రావడం వలన సమయం, ధనం, పెట్టుబడులు మీరు ఇబ్బంది కావడమే కాకుండా స్థిరచరాస్తులు కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.